జిదాత్‌కి అయితే ఈస్టర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయండి. సో, ఇంట్లో కూర్చొని ఏదో ఒకటి అడుగుతున్నాడు. సో, దానికోసం అయితే ఈరోజు నేను నూడిల్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఎగ్ నూడిల్స్. సో, దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ స్క్రీన్ మీద వేస్తున్నాను చూసేయండి. సో, ఫస్ట్ అయితే నూడిల్స్‌ని మనం బాయిల్ చేసుకోవాలి. దాన్ని నాకు ఒక 10 మినిట్స్ పట్టింది. సో, ఇది డ్రైన్ చేసేసి కోల్డ్ వాటర్ కింద రన్ చేస్తే ఇంకా ఫర్దర్‌గా కుక్ అవ్వదు. సో, నెక్స్ట్ అయితే నేను పాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని గార్లిక్ వేసుకున్న తర్వాత ఎగ్స్ వేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కుక్ చేసుకున్నాను. ఇది ఓవర్ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. లైట్‌గా కుక్ అయితే చాలు. పక్కన పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే సేమ్ ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని, ఆనియన్స్ వేసుకొని, వెజ్జీస్ వేసుకున్నాను. సో, తర్వాత అయితే ఉప్పు, కారం, కొంచెం పెప్పర్ వేసుకున్నాను. తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్న నూడిల్స్ ఉన్నాయి కదా! అవి కూడా వేసేసి, ఎగ్ కూడా వేసేసి, సో, సాసెస్ అన్నీ వేసుకోవచ్చు. సో, ఇక్కడైతే నేను సోయా సాస్, వెనిగర్, చిల్లీ సాస్ అండ్ కెచప్ వేస్తున్నాను. సో, మంచిగా మిక్స్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే. సో, ఫైనల్‌గా ఏంటంటే కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్‌తో మనం గార్నిష్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.